చిలకడ దుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో చిన్నపిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకు కూడా మంచిది. అలాగే ఎగ్గుతో రైస్ అప్పటికప్పటికి స్పైసీగా తినడానికి చిలకడ దుంపలు ఇలా నీళ్ళల్లో వేసుకొని కడుక్కోవాలి. కొద్దిగా ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి కడుక్కోండి. చిలకడ దుంపలు కూడా చాలా మంచిది హెల్త్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. మొటియాలతో బాధపడుతున్న వాళ్ళు అప్పుడప్పుడు తినండి, స్కిన్ బాగా రిపేర్ చేసిద్ది. వీటిని పైన లేయర్ మొత్తం పైన పొట్టులాగా ఉంటుంది కదా, అది మొత్తం తీసేసుకోవాలి. అలా తీసినప్పుడు ఎక్కడైనా పచ్చగా ఉంటే పచ్చగా ఉన్న చిలకడ దుంపలు అస్సలు వాడకూడదు, పడేసుకోండి. ఇలా మనం తీసినప్పుడు మాత్రమే లోపల ఎలా ఉందో మనకి తెలిసిద్ది. ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని ఇప్పుడు దీన్ని తురుము పట్టుకోవాలి. ఒక స్టీల్ది కానీ దేనితైనా సరే తురుము పట్టుకోవాలి. త్వరగా అయిపోయిద్ది. లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది, చపాతీల్లో బాగుంటుంది, పప్పుచారు పచ్చళ్ళల్లో అన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. సైడ్ కూరగా దీన్ని ఫ్రైగా వాడుకోవచ్చు, కూరగా చేసుకోవచ్చు, వేపుడు చేసి. ఇప్పుడు నేను వేపుడు చేస్తున్నాను. ఇలా మొత్తం తురుము పట్టుకున్న తర్వాత పిల్లలైతే మంట ఉండదు, తీయగా కారం కారంగా ఉప్పుగా ఉంటుంది కాబట్టి చాలా బాగా తింటారు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు కొన్ని వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేసుకొని జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్దుల్లిపాయలు చిన్నుల్లిపాయలు వేయట్లేదు. వయసు పైబడిన వారికి చిన్నపిల్లలకి ఇది చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది. అప్పటికప్పటికి బాక్సుల్లో పెట్టడానికి కానీ, ఆకలైనప్పుడు పప్పుచారులో పచ్చళ్ళలో నంచుకోవటానికి కానీ, డైరెక్ట్గా అన్నంలో కలిపి తినటానికి కానీ చిన్నపిల్లలకి పెద్దలకి చాలా హెల్ప్ చేసిద్ది. చిలకడ దుంపలు మనం తెచ్చుకున్నప్పుడు ఉడకబెట్టుకోవటమే కాదు, ఇలా కూడా చేసుకోండి. చిలకడ దుంప తురుము మొత్తం వేసేసి సాల్ట్ కొద్దిగా వేసాను, పసుపు కొంచెం వేసాను. ఇప్పుడు అడుగు అంటుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి. దీంతో సరిగ్గా రాలేదు కాబట్టి స్టీల్ది తీసుకొని తిప్పుకోవచ్చు. చెక్కదాంతో సరిగ్గా రాలేదు అంటే ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసుకొని ఎంతవరకు వచ్చిందో చూసుకొని చిన్న మంట మీద మాత్రమే చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా మధ్యకి కట్ చేసుకొని పైన వేసేసుకోవాలి, కొంచెం కలుపుకోవాలి. అలా పైన ఉంచినా పర్వాలేదు. మూత పెట్టేసి కొంచెం సేపు దీన్ని మగ్గిన తర్వాత చూడండి, ఆవిరికి ఊరకనే ఉడికిపోయిద్ది అన్నమాట, మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలా బాగా కలుపుకోవాలి. కరకరలాడుతూ మెత్తగా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే పిల్లలకి ఇలానే పెట్టచ్చు. బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేసిద్ది ఇది. రొట్టెల్లో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, పచ్చళ్ళు నంచుకోవడానికి బాగుంటుంది, పప్పుచారులో నంచుకోవడానికి కూడా బంగాళదుంపతో ఎలా ఉంటుందో అంత టేస్ట్ వచ్చిద్ది. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి వడ్డించుకొని తింటమే. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బాండి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని 2 గుడ్లు ఇందులో ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఉడకకుండా పచ్చిగా కోడిగుడ్డు ఎప్పటికీ తినకూడదు. అది బాగా వేపుడైనా సరే ఉడకటమైనా సరే అందులో ఉన్న పచ్చిదనం అంతా పోతేనే మంచిది, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. టైఫాయిడ్ వస్తుందని కొంతమంది చెప్తే విన్నాను, కరెక్ట్గా నాకు తెలియదు. ఉడకని గుడ్డు తింటే టైఫాయిడ్ వస్తుందని నాకు కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్పారు. ఇలా బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి మనం. దీన్ని చిన్న ముక్కలు చేసుకోవచ్చు.
చిన్న చిన్న ముక్కలు అయితే బాగా అన్నంలో పిల్లలకి ముద్దకు ఒక ముక్క లెక్కన చక్కగా అద్దుకొని తినటానికి ఇష్టంగా తింటారు కాబట్టి అంత కారం ఉప్పు తక్కువ వేసుకొని చేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. ఇది కూడా చపాతీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, పప్పుచారులో బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో అన్నం మనము కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను అన్నం కలుపుతాను. ఇలా నురుగు స్టార్ట్ అయింది అంటే గుడ్డు ఉడికింది అని అర్థం. నురుగు స్టార్ట్ అవ్వలేదంటే గుడ్డు ఉడకలేదు అని అర్థం. ఇలా ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి. వేడి వేడి అన్నం దీంట్లో వేసేసి లంచ్ బాక్స్ పిల్లలకు పెట్టారంటే ఒక స్పూన్ వేసి చాలా ఇష్టంగా తింటారు. అన్నం ఒక కప్పు, ఒక గిన్నె నిండా వేస్తున్నాను. ఇది 2-3 కప్పులు ఉంటుంది. వేసేసి కలుపుకొని వడ్డించుకొని తింటమే. టేస్ట్ అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, వేడి చేసినట్టుగా అనిపించిద్ది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి నోరు బాగలేనప్పుడు ఇలా స్పైసీగా చేసుకొని తినండి. పైన మసాలాలు నేనేం వేయట్లేదు, మసాలా కారం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. 2 నిమిషాలైంది, మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని వడ్డించుకొని స్పూన్ వేసుకొని తింటమే. స్పూన్ పెట్టి ఇచ్చారంటే వేడి వేడిగా, ఇది వేడన్నమే. సద్దన్నం కూడా మిగిలిపోతే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటాను నేను. ఎప్పుడైనా ఒక్కసారి, రోజు కాదు. వేడి చేసి గొంతు మండిద్ది. ఫ్రైలు ఎక్కువ తినకూడదు. ఎప్పుడైనా ఒక్కసారి ఇలా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుడ్డు కూడా బాగా వేగింది, త్వరగా పాడవదన్నమాట. నచ్చితే లైక్, కొత్తవారైతే సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియో